నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. లోక్సభలో రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై ఖర్గే అభ్యంతరం. కల్తీనే ఈ అంశంపై చంద్రబాబు, పవన్, మాధవ్ కీలక భేటీ. వైసీపీ హయాంలో జరిగిన పాపాన్ని ప్రజలకు తెలుపనున్న నేతలు. నెల్లూరు జిల్లా విశ్వనాథరావుపేటలో దారుణం. గర్భిణీపై కత్తితో 14 పోట్లు పొడిచిన భర్త. నైజీరియాలోని 2 గ్రామాల్లో ఉగ్రవాదుల ఘాతుకం. 162 మందిని దారుణంగా చంపిన ముష్కరులు. గాజాపై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్. 24 మంది పాలస్తీనియన్లు మృతి. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర. 1,59,680కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీ నేతల భేటీ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడుగు తెలుసుకుందాం. కృష్ణ, కూటమి పార్టీల నేతల సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర, దాదాపు గంట సేపటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల అగ్ర నేతల సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఈ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రజల ముందు బయట పెట్టే విధంగా కూడా అగ్రనేతల సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో ఏదైతే నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూలో కల్తీ రసాయనాలు నిర్ధారణ అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు దాన్ని బుకాయించడం, దాన్ని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కల్తీ క్లీన్ చిట్ ఇచ్చిందనే దుష్ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలని దాని మీద ప్రధానంగా ఈ భేటీ నడుస్తుంది. మరి కాసేపట్లోనే 3 పార్టీల అగ్రనేతలు కూడా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వివరించాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈ భేటీ అనేది కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటుంది. ఏదైతే ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇందులో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా నిర్ధారించడం, అలాగే సిబిఐకి సిట్ న్యాయస్థానానికి దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడం, దీని ఆధారంగా ఇక్కడ కల్తీ జరిగిందని నిర్ధారించడం, అలాగే తర్వాత సిట్ చేపట్టిన విచారణలో కూడా నెయ్యి లేకుండానే ఇదంతా రసాయనాలతో కూడిన పదార్థాలను లడ్డుకు వాడారని చెప్పి స్పష్టం చేయటువంటి అంశాలు నిర్ధారిస్తూ కూడా ఈ సమావేశం వివరాలన్నింటినీ కూడా మీడియా ముందు బయట పెట్టాలని చెప్పి కూడా కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ కోణంలోనే మరి కాసేపట్లోనే మీడియా ముందు 3 పార్టీల నేతలు అలాగే సీనియర్ మంత్రులు కూడా వచ్చి విషయాలను బయట పెట్టే దిశగా కూడా ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వారు మీడియా ముందుకు రానున్న ప్రయత్నం. ధన్యవాదాలు కృష్ణ. జగన్ దుశ్చర్యలకే దేవుడు అధికార పీఠం నుంచి దూరంగా ఉంచాడని, ఆయన గ్రహించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హితో పలికారు. అంబటి అసభ్య పదజాలాన్ని సమర్థించారంటే జగనే వాటిని ప్రోత్సహిస్తున్నారని అర్థమవుతుందని విమర్శించారు. వైసీపీ నేతలు సీఎంను, డిప్యూటీ సీఎంను దూషించడం పట్ల జగన్ సంతోషంగా ఉన్నారన్న యనమల, అలాంటి వ్యక్తులే తనకు హీరోలనే సందేశం కేడర్కిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నేరాలను సంస్థాగతీకరించారని ఓ ప్రకటనలో యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలు చేసిన అనుచరులను రక్షించడం జగన్ నేర ప్రవృత్తిని సూచిస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టవద్దని పెట్టుబడిదారులపై ఒత్తిడి చేయడం జగన్ రాజకీయ క్రూరత్వాన్ని సూచిస్తోందని యనమల మండిపడ్డారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపై కత్తి దూశాడో వ్యక్తి. భార్య గర్భవతి అని తెలిసి కూడా కనీసం కనికరించకుండా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. శేషగిరిరావు తన భార్య కరుణను 14 సార్లు కత్తితో పొడిచాడు.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న గర్భిణిని కుటుంబ సభ్యులు కావలి హాస్పిటల్లో చేర్పించారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. కరుణ భర్త శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం కరుణ శేషగిరిరావుకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. భార్యపై అనుమానంతోనే శేషగిరిరావు అమానుషానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితి మృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనంతపురానికి చెందిన బత్తుల దీపిక పీజీ మెడికల్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఈ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆరా తీస్తున్నారు. ఆమె మృతిపై అయితే పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాస్పద మృతి చెందింది, ఏ విధంగా మృతి చెందింది, కారణాలు ఏమిటనేది ఇతిమిద్దంగా స్పష్టంగా తెలియనప్పటికీ అయితే కొన్ని వాళ్ళ జూనియర్ పీజీలు చెప్తున్న ప్రకారం ఆమె నిన్న రాత్రి బయట నుంచి ఈ టిఫిన్ తెచ్చుకొని తిన్న జూనియర్ పీజీతో కలిసి ఆమె తింది. ఆ తర్వాత కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆ జూనియర్ పీజీ ఆమెకు ఇంజెక్షన్ చేశారు. తర్వాత ఆమె రౌండ్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ రూమ్లో తర్వాత జూనియర్ పీజీ వచ్చి చూసేటప్పటికి దీపిక బెంచ్ మీద పడి అపస్మారక స్థితిలో ఉంది. ఆ తర్వాత ఆమెను ఎనస్థీషియన్ హెచ్ఓడి వీళ్ళంతా కూడా వచ్చి దీపికను రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే సిపిఆర్ ఇవన్నీ కూడా నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మొత్తం మీద అయితే దీపిక మరణం అయితే అనుమానాస్పద మృతిగా ఉంది. ఎందుకంటే ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు అయితే ఎక్కడ రికార్డు కాలేదు. ఇప్పటికీ ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సూపరింటెండెంట్ ఏడుకొండలరావును వివరణ అడిగారు. ఆయన కూడా దీనికి సంబంధించి సమాచారం పూర్తిగా చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వేధింపులు కానీ ఇట్లాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. అయితే దీపిక చేతిపైన ఇంజెక్షన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ నల్లగా కమిలినట్టు గాయాలు కూడా కనిపిస్తున్నా ఒకళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసుకున్న అవకాశం ఉందా అనే కూడా కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే మాచివరం పోలీసులు సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని 4వ వార్డులో దీపిక మృతదేహాన్ని ఉంచారు. అక్కడ అయితే ఎవరిని కూడా అనుమతించడంలో మీడియాను కూడా ఇప్పటివరకు అనుమతించలేదు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ బయటే మీడియా ప్రతినిధులందరూ వేచి చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే అనంతపురం నుంచి దీపిక బంధువులైతే వస్తున్నారు. వచ్చాక ఆమె మృతిపై పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు కూడా దీన్ని అనుమానాస్పద మృతిగానే పరిగణించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ ఏడుకొండలరావు కూడా చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదు. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా చూశాక ప్రాథమిక సమాచారం తీసుకున్నాక ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ ఆర్ట్ స్టూడియో. ధన్యవాదాలు సూర్యారావు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ విశ్రాంత ఎస్సీ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఈ తెల్లవారుజాము నుంచి విశాఖలోని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేపట్టింది. ఇదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీనివాసరావు బంధువు నారాయణరావు ఇంట్లో, హైదరాబాద్లోని నివాసంలో తనిఖీలు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో విశాఖ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజులుగా ప్రజలకు, అటవీ అధికారులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మంగళవారం రాత్రి రఘునాథపురంలో ఒక పశువును తిన్న పులి బుధవారం రాత్రి పంజా కొనసాగించింది. శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ్మ తల్లి కొండ వద్ద పెద్ద పులి బుధవారం మాటు వేసింది. పుణ్యక్షేత్రం గ్రామంలోని పామాయిల్ తోటలో ఒక ఆవును చంపి రక్తం తాగింది. ఎర్రంపాలెంలో ఓ ఆవు దూడను సగం తిని వదిలేసింది.
అటవీశాఖ అధికారులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి జాడను గుర్తించి బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పులికి మత్తు ఇచ్చి పట్టుకునేందుకు పూణే, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం రాత్రి రాజమహేంద్రవరం చేరుకుంది. సాయంత్రానికి పెద్ద పులిని బంధించేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో తూర్పుగోదావరి జిల్లాలో జనం భయాందోళనకు గురవుతున్నారు. వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మామూలుగా 7 గంటల దాకా ఉంటున్నామండి. మామూలుగా పొద్దున్న 6 గంటలకు వస్తున్నామండి. ఉదయం మామూలుగా 6 గంటలకు వస్తే వెళ్ళినాక దాడి చేస్తున్నాయండి. ఇవి 3 చచ్చిపోయినాయి అండి. ఒకటేమో సాగు బతికిల్లా ఉందండి. మామూలుగా ఇన్ని లాగేసిందండి. మేడంతా ఆసిపోయి మామూలుగా ఏదో చూడబోతే ఉన్నాయేమో తెంపేసుకున్నాయండి. తెంపేసుకుని ఇలాగ పారిపోయినాయండి. ఇంకా 4-5 అమ్మ ఇంకా తెంపకాల కొన్న అలా ఉన్నాయండి. అవి అన్నిటిని కట్టేస్తామండి. పొద్దున్న మేము 6 గంటలకు రాబోతులకి ఇలాగ ఏం ఆపడతలేదండి. ఒకసారి ఏమైపోయినాయి ఏటిని చూస్తే ఇలా చచ్చిపోయినాయి ఇంకా ఇలాగ ఏదో అన్నారని మేము లోపల ఈయనకి సార్ గారు చేసి మా సార్ గారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో మర్లపాలెం గుడిపాడు రోడ్డు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. విసన్నపేటకు చెందిన శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి పళ్లు విరిగిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు గాయాల పాలైన విద్యార్థులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి సమాచారం ఏంటి? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే మరో ఇద్దరిని విచారించడానికి పాక్షికమైనటువంటి దర్యాప్తు కొనసాగించడానికి అవకాశం ఇచ్చినట్లుగా గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకోవటము, వారిని ప్రశ్నించడానికి అవసరమైనటువంటి దర్యాప్తు కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్థానిక కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు విరుద్ధంగా ట్రయల్ కోర్టు తన పాక్షికమైనటువంటి విచారణ జరపాలని చెప్పి ఇవ్వటం పట్ల సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దానిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొనసాగించాలని, ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి పాక్షిక ఉత్తర్వుల్లో ఇద్దరిని మాత్రమే ప్రశ్నించాలి అనేది ఉన్నప్పటికీ ఆ ఇద్దరిని ప్రశ్నించే క్రమంలో ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే వారిని పిలవటానికి, దర్యాప్తును పూర్తి స్థాయిలో కొనసాగించడానికి ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పి, అయితే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో 4 రోజులు మాత్రమే గడువు విధించిందని, ఆ గడువును మాత్రమే తాము సవరిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో 4 రోజుల గడువుకు సంబంధించినటువంటి అంశాన్ని సవరించి అవకాశం ఉన్నంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని, అదే సందర్భంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి ఇరువురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించే క్రమంలో
ఇంకా ఎవరిపైన అనుమానం ఉన్నా వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే వారందరినీ పిలిచి దర్యాప్తు కొనసాగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ ముగించింది. ధన్యవాదాలు అరుణ్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి జనాలను వణికిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర పెద్ద పులి పంజా విసరడంతో అటవీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం అలాగే జీఆర్రంపల్లెం గ్రామాల్లో రాత్రి పెద్ద పులి పంజా విసిరిందనే చెప్పాలి. 3 దూడలను చంపేసింది. ఒక ఆవును కూడా చంపిన పెద్ద పులి మరో ఆవుని తీవ్రంగా గాయపరిచింది. దాన్ని వాళ్ళు ఎలాగైనా పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పూణే నుంచి ఒక నిపుణుల బృందం, ఒక స్వచ్ఛంద సంస్థ రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్, ఇది వన్యప్రాణులను సంరక్షించడం పట్టుకోవడంలో వాళ్ళు చాలా నిష్ణాతులు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించారు. ఒక 5 సభ్యుల బృందం అయితే వచ్చింది. రాజమహేంద్రవరం సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిఎన్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఢిల్లీలో ఉంటుంది. ఇది వాళ్ళ నిబంధనలన్నీ పాటించి పులిని పట్టుకోవాల్సి ఉంటుంది. మందు ఎక్కించేందుకు కూడా అనుమతులన్నీ తీసుకున్నారు. ఆ పులులు పట్టుకునేందుకు సురక్షితంగా పట్టుకోవటానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని అధికారులు ప్రకటించారు. దాన్ని ఎలాగైనా గుర్తించి ప్రత్యేక పరికరాలతో గుర్తించిన తర్వాత పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు తమ ట్రాప్ కెమెరాల్లో పులి జాడైతే కొంత తెలుసుకున్నాం, కానీ అది దాన్ని బయటకు ఇచ్చేందుకు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మేము ఆ దృశ్యాలు విడుదల చేయలేదని కూడా చెప్పారు. ఈ చుట్టుపక్కల మనం ఉన్న తోట, ఇది జీఆర్రంపాలెం, ఈ తోటలోనే 3 దూడల్ని పెదపులి చంపేసింది. ఒక ఆవుని తీవ్రంగా గాయపరిచింది. ఇది జీఆర్రంపాలెం గ్రామం. మరొక గ్రామం పక్కనే ఉంటుంది పుణ్యక్షేత్రం. అక్కడ తోటలో ఒక ఆవుని దాడి చేసి చంపిన పెదపులి ఇక్కడే మాటు వేసి ఉండొచ్చని కూడా చెప్తున్నారు. ఈ 4 కిలోమీటర్ల పరిధిలోనే పులి ఉంటుందనేది కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే రాత్రులు వేటాడటం, పగలు విశ్రాంతి తీసుకోవటం అనేది పులి నైజం. దాన్ని పట్టుకోవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఈ ఊర్లలో సంచరించడం మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం కావడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడం, అది ఎక్కడైనా ఆనవాళ్లు దొరికితే దాన్ని వెంబడించడం చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది తలెత్తుతోంది. దాని ప్రశాంతత భంగం కలిగి అది ఎటువైపు పెడితే అటు పరుగులు పెడుతున్న పరిస్థితి ఉందని కూడా అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు, అప్పీల్ చేస్తున్నారు. దాన్ని పట్టుకునేంత వరకు కూడా ఎవరు ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని కూడా చెప్తున్నారు. లేదంటే మాత్రం ఇలాగే రోజుకొక ఊరు సంచరించి అది పశువులపై దాడి చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని సిసిఎఫ్ మూర్తి ప్రకటన చేసిన నేపథ్యంలో 150 మంది అటవీ అధికారులు, అట్లాగే 100 మందికి పైగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలు, ఒక 12కు పైగా ఒక బృందాలు అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎట్లయినా కూడా పులిని సురక్షితంగా పట్టుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే పులికి మత్తు మందు ఇచ్చే క్రమంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా నీటి కుంటలు, నీరు లభ్యం కాకుండా ఉండాలి. లేదంటే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 11 నుంచి 20 నిమిషాల లోపు మత్తు ఎక్కుతుంది. లేదంటే అది సిబ్బందిపై తిరగబడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడైతే ప్రస్తుతం లోపలే ఈ చుట్టుపక్కలే పులి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా తడోబా పులుల అభయారణ్యం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉంటుంది. అక్కడ నుంచి బయటపడి దారి తప్పిన పెద్ద పులి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి అక్కడ పాల్వంచ నుంచి ఏలూరు జిల్లాలో ప్రవేశించింది. ఇప్పటి వరకు 600 కిలోమీటర్ల పైగా అది ప్రయాణం చేసింది. అలుపు విరామం లేకుండా తిరుగుతూనే ఉంది. అంటే పులి ఒంటరిగా సంచరించే జీవి, అదొక సామ్రాజ్యం విస్తరించుకుంటుందని కూడా అటవీ అధికారులు స్పష్టం చేశారు. గోదావరి తీరం దాటేసి సీతానగరంలో మండలంలో ప్రవేశించిన పెద్ద పులి ఇప్పుడు 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోనే మాటు వేసి రాత్రులు వేటాడడం, పగలు సేద తీరటం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా మనుషులకి హాని చేయలేదు. అది మనుషులకు హాని చేసే జంతువు కాదనేది కూడా అధికారులు ఇప్పటివరకు గుర్తించారు, దాన్ని ప్రకటించారు. అయితే దాని ప్రశాంతత మాత్రం భంగం కలిగించవద్దు, సురక్షితంగా పట్టుకునేందుకు అందరూ కూడా సహకరించాలని అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది.
ఇక్కడే మనం ఈ తోటలోనే పులిని పట్టుకునేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూణే నుంచి వచ్చిన రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్ బృందం 5 సభ్యుల ఆధ్వర్యంలో పులిని వాళ్ళ సురక్షితంగా పట్టుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలా దాడులు చేయటం, రోజు పశువులను చంపేస్తుంటూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం తీవ్ర అలజడి నెలకొంది. ఉదయం ఈ 2 ప్రాంతాల్లోనూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా వచ్చి పరిశీలన చేశారు. రైతులకి ఆయన భరోసా కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన పశువులకు కూడా పరిహారం అందిస్తామని అధికారులు కూడా ప్రకటన చేశారు. అయితే ఎవ్వరూ కూడా పులిని పట్టుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని అటవీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో నిందితులకు ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నకిలీ మద్యం కేసులో నిందితుల రిమాండ్కు సంబంధించి సమాచారం ఏంటి? ఈ రోజు నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ గడువు ముగియనుండటంతో నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25 మంది నిందితులుగా చేసిన నేపథ్యంలో దాదాపు 19 మందికి పైగా పోలీసులు, సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో ఇప్పటికే పలువురు నిందితులు బెయిల్ పైన విడుదలయ్యారు. వీరిలో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు వైసీపీ నేత జోగిరాము సోదరులు, వాళ్లతో పాటు మరోవైపు జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు, వీళ్ళంతా ప్రధాన నిందితులుగా ఉన్నారు. వాళ్లకు బెయిల్ ఇటీవల మంజూరు చేసింది, షరతులతో కూడిన బెయిల్. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఆబ్సెంట్ జోగి రమేష్ కోర్టుకి హాజరు కాలేదు. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి 3 నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండటంతో ఆ 3 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మిగతా వారిని ఆన్లైన్ లో వాళ్ళు కోర్టుకి వచ్చి ఆన్లైన్ లో కోర్టు ముందు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే నిందితులందరికీ కోర్టు రిమాండ్ గడువుని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ 2 కేసుల్ని కలిపి సిట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిపి పలువురిని విచారించి దాదాపు చాలా కీలకమైన సమాచారం తీసుకోవటం, ఈ నకిలీ మద్యం తయారీ ఫార్ములా ఎలా తయారు చేశారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా స్టేట్మెంట్ రూపంలో సుదర్శన్, అదేవిధంగా బాలాజీ వాళ్ళిద్దరి నుంచి కూడా ఇటీవల తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలోనే కొంతమందికి ఇటు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న కొంతమంది నిందితులను, ఇక్కడ ఉన్నటువంటి 3 నిందితులను విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ధన్యవాదాలు జయప్రకాష్. నైజీరియాలోని 2 గ్రామాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేశారు. 162 మంది గ్రామస్తులను దారుణంగా హత్య చేశారు. క్వారా రాష్ట్రం వోరో నుకు గ్రామాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ ఒమర్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ లకురావా ఈ దాడులకు తెగబడ్డట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఈ దాడులు జరగటం వల్ల వెంటనే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. ఓచకోతకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తాళ్లతో కట్టేసి రక్తపు మడుగులో పడి ఉన్న బందల మృతదేహాలు, కాలిపోతున్న ఇళ్ల దృశ్యాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. ప్రభుత్వం చేపట్టిన ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు సమాచారం. నైజీరియాలో క్రైస్తవులే లక్ష్యంగా బోకో హారం వంటి ఉగ్ర సంస్థలు నిత్యం విరుచుకుపడుతున్నాయి. ఉగ్ర ప్రభావిత ప్రాంతాలకు అమెరికా తన సైనిక బృందాన్ని పంపిందని యుఎస్ ఆఫ్రికా కమాండ్ తెలిపింది. గాజా స్ట్రిప్లో మారణ హోమం కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది పాలస్తీనియన్లు మరణించారు.
మృతుల్లో 12 మంది మహిళలు సహా పిల్లలు, శిశువులు కూడా ఉన్నారు. మిలిటెంట్లు ఓ ఇజ్రాయెల్ సైనికుడిపై దాడి చేశారని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ చెబుతుంది. గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్య కాల్పుల విరమణ నిజంగా అమల్లో ఉందా అన్న ప్రశ్న లేవనెత్తుతోంది. అక్టోబర్లో కాల్పుల విరమణ కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 550 మందికి పైగా మరణించారు. 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. గాజా రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి అమెరికా పాలస్తీనా నిపుణుల కమిటీని నియమించింది. రఫా సరిహద్దు సైతం తిరిగి ప్రారంభమైంది. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా పునర్నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ముంబైలోని గోరేగావ్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. హైడ్రోజన్ వాయువుతో నిండిన కొన్ని బెలూన్లను ఓ వ్యక్తి లిఫ్ట్ లోపలికి తీసుకురావడంతో ప్రమాదం వాటిల్లింది. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే ఓ యువతి లోపలికి ప్రవేశించింది. ఆ తర్వాత మరో యువకుడితో పాటు బెలూన్లతో ఒకరు లోపలికి వెళ్లారు. లిఫ్ట్ డోర్లు మూసుకోగానే బెలూన్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. లిఫ్ట్లోని 3 బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 2కి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. వారిలో 2కి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. లిఫ్ట్ లోపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కొరియన్ గేమ్ కు బానిసలై 9వ అంతస్తు నుంచి దూకి 3 అక్కా చెల్లెళ్లు బాలైనట్లు అనుమానిస్తున్న కేసు ఉత్తరప్రదేశ్ పోలీసులను గందరగోళంలో పడేసింది. బాలికల తండ్రికి 2 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టాక్ ట్రేడర్ అయిన చేతన్ కుమార్ కరెంటు బిల్లులు చెల్లించడానికి ఇంట్లోని ఫోన్లను అమ్మేశాడని తెలిపారు. చేతన్ కుమార్ కు 2 భార్యలని, వారిద్దరూ అక్క చెల్లెళ్లని తెలిపారు. మొదటి భార్యకు 2, రెండో భార్యకు ఈ 3 బాలికలు కలిపి మొత్తం 5 పిల్లలు ఉన్నట్లు వివరించారు. అప్పుల కారణంగానే 2 ఏళ్లుగా చేతన్ 3 బాలికలను పాఠశాలకు పంపలేదని తేల్చారు. కొరియన్ గేమ్లు, షోలకు పిల్లలు బానిసవటం, పేర్లను మరియా, సిండి, అలిసాని కొరియన్ పేర్లుగా మార్చుకున్నది నిజమేనని తెలిపారు. ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అనటానికి ఎంత ధైర్యం అంటూ తండ్రిని హెచ్చరించారని, ఈ విషయం పిల్లల డైరీలో ఉందని వివరించారు. అయితే ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడే నిర్ధారించలేమని వివరించారు. అటు రాత్రి 2 గంటల సమయంలో పిల్లలు 9వ అంతస్తుపై ఉండటాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు. పెద్దమ్మాయి అంచువైపున నడుస్తుండగా మిగిలిన 2 బాలికలు ఆమెను వెనక్కి లాగటానికి ప్రయత్నించారని చెప్పాడు. దీంతో 3 చనిపోవాలని అనుకున్నారా, లేదా ఒకరు చనిపోతుంటే మిగిలిన వారు కాపాడేందుకు యత్నించారా అన్న అనుమానం కూడా మొదలైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98 నుంచి 99% ఉత్పత్తులపై భారత్ 0% సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు, కూరగాయలు సహా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించబోదని తెలిపింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. ప్రస్తుతం భారత్లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5% సుంకాలున్నాయని, అవి 0కు చేరుతాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ అన్నారు. బాదం, పిస్తా వంటి ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ పానీయాలు, పండ్లు, కూరగాయలపై 0% సుంకాలే అమలవుతాయని, ఇది పెద్ద విషయమని గ్రీర్ పేర్కొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటు ఉండటం వల్ల భారత్పై 18% సుంకాలను విధిస్తామని తెలిపారు. అయితే భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 0కు తగ్గించేందుకు అంగీకరించిందన్నారు. పలు వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై ఈ చర్యలు ఉంటాయని భారత్ తెలిపిందన్నారు. రష్యాతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. ఈ మేరకు చైనా అధినేత షీ జిన్పింగ్ నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనూ జిన్పింగ్ ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా ఆ మేరకు పుతిన్తో జిన్పింగ్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారీ ప్రణాళిక అవసరమని ఫోన్ సంభాషణలో జిన్పింగ్ అన్నట్లు సమాచారం. అటు జపాన్తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ట్రంప్తోనూ చైనా అధినేత చర్చించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఇరాన్కు సంబంధించిన అంశంపై జిన్పింగ్తో మాట్లాడినట్లు చెప్పారు. తైవాన్ పైన ఏప్రిల్లో తన చైనా పర్యటన, వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయన్నారు. అమెరికాతో రష్యా స్టార్ట్ అణు ఒప్పందం గడువు తీరనున్న వేళ ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ఒప్పందంలో చేరాలని చైనాను అమెరికా కోరుతోంది. అయితే తమ వద్ద రష్యా మాదిరిగా భారీ అణ్వాయుధాలు లేవని, అందుకే ఒప్పందంలో భాగం కాబోమని చైనా స్పష్టం చేస్తోంది. కొండపి నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ రోడ్లకు 22,61,00,000 విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లపై తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని మంత్రి విమర్శించారు.
కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేసిందని వెల్లడించారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ వైసీపీ అయితే అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ టీడీపీ అని మంత్రి డోలా స్పష్టం చేశారు. జగన్ వైఖరి వల్లే వైసీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని మందలించకపోగా జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటని మంత్రి డోలా దుయ్యబట్టారు. గుంటూరు మిర్చి అనగానే ఘాటు వాసనతో కాయలు ఎర్రగా నెగనెగలాడుతుంటాయి. అయితే ఇప్పుడు ఎర్ర బంగారం పసుపు సింగారాన్ని సంతరించుకుంది. పొలాల్లో కళ్యాల్లో పరుచుకున్న మిరప పంట పసుపు వర్ణంతో దగదగా మెరిసిపోతుంది. రైతులు ఉన్నట్లుండి పసుపు మిరప సాగు వైపునకు మళ్లటానికి కారణాలేంటి, వాటితో లాభాలేంటో తెలుసుకుందాం. మిర్చి పంటకు కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు జిల్లా. ఇక్కడ పండే ఎర్రటి మిరపకాయలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్. అయితే కొంతకాలంగా చీడపీడలు, తెగుళ్లు మిరపపై దాడి చేసి రైతులను నట్టేట ముంచుతున్నాయి. దీంతో సాగు కాస్త నెమ్మదించింది. దీనికి ప్రత్యామ్నాయ కారణాలను అన్వేషించే రైతులకు పసుపు మిర్చి రకం ఆశాదీపంగా కనిపించింది. పసుపు రంగు మిర్చిలో తామర పురుగుతో పాటు అన్ని రకాల వైరస్లను తట్టుకునే గుణం ఉండడంతో రైతులు పసుపు మిరప వైపు మొగ్గు చూపారు. దీంతో 3 ఏళ్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పసుపు మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. మేడికొండూరు, పెదకాకాని, గురజాల, మాచవరం మండలాల్లో రైతులు ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిరప పంటను వేస్తున్నారు. మందపాడిలో ఈ ఏడాది ఏకంగా 300 ఎకరాల్లో అన్నదాతలు ఎల్లో చిల్లీ వేశారు. పసుపు రకం మిర్చికి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తోంది. సాధారణ మిరప క్వింటా ధర 15 నుంచి 20 వేల రూపాయలుంటే ఎల్లో మిర్చి 50 వేల రూపాయలు పలుకుతోంది. దీంతో పసుపు రకం సాగు చేసిన రైతుల పొలాల్లో లాభాల సిరులు కురుస్తున్నాయి. మేము ఒక 3 ఎకరాల్లో ఎల్లో మిర్చి స్టార్ ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఎల్లో మిర్చి చేసాము. ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా ఆశాజనకంగా ఉంది. దీనికి కొంచెం లేబర్ కాస్ట్ కోసే పికింగ్ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది. అవి కింటాకు వచ్చేలకు 6 గ్రేడ్కి వస్తే దీనికి కనీసం 10 మంది పడతారు. వైరస్కు తట్టుకుంటుంది. అలాగే నల్ల తామర పురుగు కూడా కొంత తట్టుకుంటుంది. వాటి మీద కాకుండా 2-3 సంవత్సరాలు కూడా ఉన్న అన్ని సీడ్ వెరైటీల కన్నా ఇది కొంచెం పర్వాలా. మళ్ళీ రైతులందరూ వేశారనుకోండి, సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా దానికి డిమాండ్ తగ్గిపోయింది. దీని ఏదో మెడిసిన్కి వెళ్తుంది అనేది మార్కెట్ మన యార్డ్లో చెప్తున్నారు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము వేసే పంట మిర్చి. కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో సీడ్ అని వీటికి వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా అంటే అక్కడక్కడ వేస్తారు కొంచెం. దానికి అప్పుడప్పుడు రేటు పెరిగిద్ది తగ్గిద్ది. అది అడిగే వాళ్ళు ఉంటారు, అడగరు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది ఎక్కువగా వాంటెడ్ అడుగుతున్నారు, రిక్వైర్ ఉంటుంది, అడుగుతున్నారు. 40,000-45,000 కాస్ట్ ఉంటుంది. పింటా వచ్చేసి ఏడు పెరిగింది. పురుగుకి కానీ ఏదైనా నల్ల తామరకి వైరస్లకి కొత్త వైరస్లకు కానీ ఇది కొంచెం తట్టుకుని నిలబడుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా వేస్తున్నాం మనం. పసుపు రంగు మిర్చిని ఆహార పదార్థాల తయారీలో విరివిగా వాడతారు. సాస్ గా, స్నాక్స్ లో గార్నిష్ గా వినియోగిస్తుంటారు. అంతేకాదు పసుపు మిరపలో A, C విటమిన్లు కలగలిపి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉండడంతో ఔషధాల్లోనూ వాడతారని రైతులు చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పసుపు మిరపను విదేశాలకు ఎగుమతి చేస్తుండటం కలిసి వస్తోందని రైతులు చెబుతున్నారు. భారత్పై అమెరికా సుంకాల తగ్గింపుతో ఆక్వా రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అగ్రరాజ్యంతో డీల్ కుదరటంతో ఆక్వా రంగం ఎగుమతులకు ఊతం లభిస్తుందని సీ ఫుడ్స్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కేంద్ర బడ్జెట్లోని అంశాలతోనూ ఆక్వా రంగం మరింత ఊపందుకునే అవకాశం ఉందంటున్న నిపుణులతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తుల రంగం మన ఆర్థిక వ్యవస్థకి ఎంతో బలోపేతం చేసే రంగాల్లో ఒకటి. ఇటీవల బడ్జెట్లో ఆ తరువాత అలాగే యూరోపియన్ యూనియన్తోని అమెరికాతోటి జరిగిన ట్రేడ్ ఒప్పందాలు, టారిఫ్లు విధింపు, దానికి సంబంధించిన అంశాలన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ రంగం ప్రత్యేకించి బడ్జెట్లో దొరికిన ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన ప్రభావాన్ని ఈ పరిశ్రమ మీద ప్రత్యేకించి భారతీయ రొయ్యల రైతు
వారి జీవనం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, ఈ అన్ని అంశాలని సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పవన్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు. బడ్జెట్లో ఏ రకమైన మద్దతు లభించిందని మీరు అనుకుంటున్నారు? బడ్జెట్లో 2 జరిగాయండి. ఇంగ్రీడియంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంత ముందర ఆ ఇంగ్రీడియంట్స్ ఇంపోర్ట్ ఓన్లీ 1% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ వాల్యూయే అలౌ చేసేవారు. ఇప్పుడు దాన్ని 3 రెట్లు పెంచారండి. దట్ ఈస్ 3% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. ఏ రకంగా హై అండ్ వాల్యుయేషన్ చేయాలన్నది ఆలోచించి దాన్ని ఏ రకంగా ఈ ఒక ప్రొవిజన్ వాడుకోవాలన్నది ఆలోచిస్తామండి. సో దట్ ఈస్ వన్ వెల్కమ్ చేంజ్. ఫిషర్మెన్స్కి ఇంత ముందర ఓన్లీ 1 సైజ్ ఆఫ్ ఫిషింగ్ వెసల్సే ఫిషింగ్ చేసుకోగలిగేవండి. ఇంత ముందర ఆన్బోర్డ్ ఫ్రీజింగ్ జరిగేవి, కానీ అది ఇండియా వచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే అవసరం ఉండేది. ఇప్పుడు అలా లేదండి, ఆన్బోర్డ్ నుంచే ఎక్స్పోర్ట్ అయ్యే దీన్ని కల్పించారు. దట్ ఈస్ ద సెకండ్ వెల్కమింగ్ డెసిషన్ విచ్ ది గవర్నమెంట్ హస్ టేకెన్. ప్రధానమైన కాంపిటేటర్స్ మనకు కొంతమంది ఉన్నారు. అంటే మనకంటే తక్కువ రేటుకి నాణ్యమైన ఉత్పత్తులను అందించే వ్యవస్థలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటిని మనం దాన్ని ఓవర్కమ్ చేసి మనం వరల్డ్లో మన నెంబర్ 1 స్థానాన్ని మనం కాపాడుకోవడానికి ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి? మన ఇండియన్ సీ ఫుడ్ ఈజ్ ది ఫస్ట్ ప్రిఫర్డ్ సీ ఫుడ్ ఇన్ ద వరల్డ్. యుఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఈ ప్రథమంగా ఈ దీస్ ఆర్ ది మెయిన్ కన్జ్యూమర్స్. వాళ్ళు ఇండియన్ సీ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు. యూరోపియన్ ఎఫ్టీఏ కానివ్వండి, లేదా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యుఎస్ కానివ్వండి, ఈ 2 అయితే ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతే ఐఎమ్ 100% షూర్ అవర్ సీ ఫుడ్ విల్ బీ ద మోస్ట్ ప్రిఫర్డ్ సీ ఫుడ్ ఇన్ ద వరల్డ్. మన రైతుల నుంచి మీరేం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎలా గేరప్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? యాంటీబయాటిక్స్ వాడద్దు. ఫేర్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం అంటే మార్కెట్స్ లైక్ యుఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఇంకొంచెం మిగతా మార్కెట్స్ ఉన్నాయని చెప్పి మనం ఇవ్వగలుగుతున్నాం. దే హ్యావ్ మూవ్ టువర్డ్స్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ యాంటీబయాటిక్స్. సో ఇట్ ఈస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఫార్మర్స్ నాట్ టు యూజ్ యాంటీబయాటిక్స్. ఏ ఫామ్లో ఉత్పత్తి అయిందన్నది మనం జియో ట్యాగ్ లొకేషన్స్ ఇచ్చేయాలి. మీరందరూ ఫామ్ రిజిస్ట్రేషన్స్ చేయించుకోండి. ఐదర్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీలో చేయించండి, లేదంటే స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇండస్ట్రీ నుంచి కూడా మీకు ఏ సహకారాలు కావాలో చెప్పండి, మా వాళ్ళు రెడీగా ఉంటారు చేయడానికి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఇప్పుడు అయిందో అది అమల్లోకి రావడానికి కనీసం 9 నెలల నుంచి ఏడాది పడుతుందండి. యుఎస్ ఇండియా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారా, ఇది అనౌన్స్ చేశారు. పీయూష్ గోయల్ గారు ఇంకా ఫైనల్ డీటెయిల్స్ని మేము పరీక్షిస్తున్నాం, అవి సార్ట్అవుట్ చేసేస్తున్నాం అన్నారు. మేబీ ఫ్యూ వీక్స్ అన్న ఇండికేషన్ ఇచ్చారు. ఈ ట్రేడ్ డీల్ ఒకవేళ అయిపోతే మేబీ నెక్స్ట్ 2-3 వీక్స్లో అది అమల్లోకి రావచ్చు అని మా ఉద్దేశం. ఈ టైంలో మనం గేరప్ అవ్వాల్సిన అంశం, ప్రధానమైన అంశం ఏంటి? దాన్ని మనం అసోసియేషన్ నుంచి మనం ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి ఇస్తాం? డ్యూటీస్ ఏవైతే తగ్గినాయో, ఇది కాకుండా మన ఎఫ్టీఏ తోటి మనం ఏదైతే మనం ట్రేడ్ డీల్ చేసుకున్నామో వీటి వల్ల మనకి వ్యాపారానికి అనేక అవకాశాలు ఉంటాయండి. మన ఎక్స్పోర్ట్కి ట్రేసబిలిటీ ఒకటి, మనకి సర్టిఫికేషన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి అండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ రైతులు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫార్మ్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఎక్కడ యాంటీబయాటిక్స్ వాడని ఉత్పత్తి వాళ్ళు ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తారో అది మేము ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు బాగా సపోర్ట్గా ఉంటుంది. పై స్థాయికి మనం తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. మన రైతులు ఎందుకు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు? అంటే చనిపోతుందనా, లేకపోతే దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికైనా? 100% సీడు పిల్ల తీసుకెళ్ళి చెరువులో వేసాక వాళ్ళకి బయటకు వచ్చే ఉత్పత్తి 50% కూడా ఉండట్లేదు. ఏమన్నా యాంటీబయాటిక్స్ వాడితే ఈ పంట ఏమన్నా నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాడుతున్నారు. దానివల్ల ఈ యాంటీబయాటిక్స్ వల్ల బయట దేశాల్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనకి రిజెక్షన్స్ రావటం, కానీ కంపెనీని డీలిస్ట్ చేయటం, అలాగే కంట్రీ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులని వాళ్ళు ఎక్కువ చెకింగ్ చేయటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటున్నాయండి. టోటల్ ఇండియాలో అత్యధిక ఉత్పత్తి మన స్టేట్లోనే అవుతుందండి. యుఎస్ వెళ్ళే టోటల్ ఎక్స్పోర్ట్లో 90% మన స్టేట్ నుంచి వెళ్తుందండి, ఆంధ్రప్రదేశ్ నుంచి. బడ్జెట్లో మనకి ఎటువంటి మద్దతు లభించింది? అది మన ఆక్వా రంగం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ప్రతి బడ్జెట్లోనే సాయం చేస్తున్నారండి. అంటే కస్టమ్స్ డ్యూటీల్లో కానీ లేకపోతే ఫీడ్ ఇన్పుట్స్లో కానీ ఇలాంటి విషయాల్లో బడ్జెట్లో ప్రతిసారి కూడా బెనిఫిట్స్ వస్తున్నాయండి. ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టుకోవటానికి వివిధ రకాల సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. సో అటువంటి విషయాల్లో బడ్జెట్లో మనకి లాభం చేకూరింది. నా రొయ్యల సాగులోనండి ఎక్స్పోర్ట్స్కి మెయిన్ హర్డిల్
ట్రేసబిలిటీ అండ్ యాంటీబయాటిక్స్ అండి. ముఖ్యంగా రైతులు మనకి ఈ విషయంలో మనకి ముందుకి తోడై వస్తే మన ఎక్స్పోర్ట్స్ మరింత బెటర్గా ఎదుగుదల వస్తుంది అనేది మేము నమ్ముతున్నాం. ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏటిల్లో చూసినా కూడా ట్రేసబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. వాళ్ళు రోజు రోజుకి కొత్త కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో 2027లో 2029లో వరుస రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి. ఈ రైతులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేషన్స్ చేయించుకుని ఎంపెడా ఫిషరీస్తో కలిపి ఈ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే మనకి ట్రేసబిలిటీకి ఇంపార్టెంట్ అవుతుంది అనేది మేము నమ్ముతున్నాం. సొంత చెరువులకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి రైతులకి అవేర్నెస్గా మేము చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్లో ప్రక్రియలో హెల్ప్ కావాలనంటే వాళ్ళకి చెప్పడానికి మేము చేయగలుగుతాం, కానీ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సింది ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని అది. కాబట్టి ఆ పనిలో రైతులు ముందుకు రావాలి అని మేము కోరుకుంటున్నాం. పరిశ్రమ ఏం ఆశిస్తుంది, రైతుల నుంచి ఎటువంటి సహకారం ఆశిస్తుంది అన్న అంశాలని ఇవన్నీ కూడా పరిష్కరించాల్సి ఉంటే ఖచ్చితంగా మనం నెంబర్ 1 స్థానాన్ని ప్రపంచంలో ఈ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో మనం కాపాడుకోగలుగుతామనేసి ఏమో పరిశ్రమ చెప్తోంది. కేవలం సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. వేల ఎకరాలకు సాగునీరు అందించే తారక రామ ఎత్తిపోతల పథకం దయనీయంగా మారింది. దశాబ్ద కాలంగా మరమ్మతులకు నోచుకోవటం లేదు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, విజయవాడ రూరల్ మండలాల్లోని రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించిన ఫలాలు మాత్రం అందని ద్రాక్షగా మారాయని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీరు అందించాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టులకు అప్పట్లో ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 1988లో తారకరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ అన్నదాతల కోసం వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మించగా, మైలవరం, విజయవాడ రూరల్ ప్రాంత రైతులకు తారకరామ ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ 2 ప్రధాన ఎత్తిపోతల పథకాల్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నిర్మించారు. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన పథకం నిర్వహణకు నిధుల కేటాయింపు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి వేసుకోవడానికి నీళ్లు లేక ఊరు మీద వచ్చిన మురుగునీళ్లతోనే మేము పంట పండించుకున్నాం. ఎప్పుడన్నా ఒకసారి ఆ పంప్ హౌస్లో ఉండే వాచ్మెన్ అడిగితే బలంతాన నీళ్లు వదిలితే ఆ నీళ్లు కూడా ఊరు మీద వచ్చిన నీళ్లు తప్ప పక్క నుంచి మాత్రం నీళ్లు రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. చెత్తా చెదారం బాగా పెరిగిపోయి, తూటికాడ పెరిగిపోయి నీళ్లు కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేని పరిస్థితి. నీళ్లు లేక బాధపడుతున్నాము. రన్ అయితే ఒకటి రన్ అవుతుంది, ఒకటి చెడిపోతుంది. ఎప్పుడన్నా అడిగితే వేసులు పోయినాయి, అయిపోయినాయి, ఇవన్నీ చెప్పని ఆ వాచ్మెన్ చెప్తూ ఉన్నారు. మాగాడికి నీళ్ళు అందట్లా. ఈ రైతులు బాగు చేయించుకుంటేనే పంపులు ఆడతాం. ఎకరానికి వచ్చి 10 రూపాయలు అట్లా అడుగుతున్నారు సంద. నీడు మట్టికి వేసి బాగా చేయించారు. ఈ 7 మట్టికి వాన లేకపోతే పొలం బొందిపోయేది. నేను నార్మల్ ఎండిపోతుంటే తలకాయ వేసుకొని పంపులు బాగా చేస్తే ఓ పంపు ఆడుతుంది. ఈ 4 ఆడితేనే అందుతాయి వాటికి, రాతే పొలం ఖాళీ. వేదాద్రి కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే మైలవరం నియోజకవర్గం కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకానికి మాత్రం నిధులు మంజూరు కాలేదు. కొన్నేళ్లుగా మూలన పడిన మోటార్లను రైతులే బాగు చేయించుకుని వాడుకున్న పరిస్థితి. సరైన నిర్వహణ లేక మోటార్లు తుప్పుపట్టిపోయాయి. కాలువలో దట్టంగా పిచ్చి మొక్కలు మొలిచి దట్టమైన అడవిని తలపిస్తున్నాయి. పూడికతీత లేక గుర్రెపుడెక్క పేరుకుపోయింది. తారకరామ ఎత్తిపోతల పథకం చివరి వరకు కాలువల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉందని రైతులు చెప్తున్నారు. రైతుగా వేసుకోవటమే సందాలుగా గవర్నమెంట్ పట్టించుకోవట్లా. కాలువలు పూడిపోయినాయి. నీళ్ళు పంపాడినా కానీ నీళ్ళు వస్తే 2-3 రోజులు పట్టిద్ది. గట్టిగా ఆడినా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నాదుడు దాని మీద 2 పంపులు ఉన్నాయి, దీని మీద 4 పంపులు ఉన్నాయి. ఈ 4 పంపులు కూడా ఒక్కొక్కటే ఆడుతున్నాయి. 7 వాళ్ళ పని లేకుండా పోయింది. పొలాలు వదిలేసుకోవడం అయితే ఉండగా మోటార్లు బాగు చేయమంటే నీళ్లు బాగు చేయించుకున్నాం. ఒక 10 లక్షలు పెట్టుకొని రైతులు అందరం 2 మోటార్లు బాగు పెంచుకొని ఎట్టగట్ట నీళ్ళు నడుపుకున్నాం. అవి తడవ 7 అసలు నీళ్ళే లేకుండా పోయినాయి. ఈ కాలం మీద మిరప తోటలు వేస్తాం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. పత్తే ఊకే పోయింది. ఎకరానికి వచ్చి ₹1,00,000 లాస్ వచ్చింది పత్తి మీద. మొక్కజొన్న నీళ్ళు రాకుండా పోయింది, పత్తి లేకుండా పోయింది. ఈ ఎత్తిపోతల పథకానికి కుడి కాలువపై 14 మోటార్లు, ఎడమ కాలువపై 9 మోటార్లు ఉన్నాయి. అవన్నీ దాదాపు పనిచేయని స్థితిలో ఉన్నాయి. అక్కడ కనీసం విద్యుత్ సరఫరా కూడా లేకుండా పోయింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 ప్రాజెక్టులు కూడా ఎక్కడ కూడా మోటార్ కూడా
మొత్తం చెడిపోయి రైతులు చాలా ఇబ్బంది పడే పొజిషన్ అయిపోయింది. సంవత్సరం చూస్తుంటే మరీ దారుణంగా అయిపోయింది అనమాట. ఎక్కడ కూడా ఒక పంపు ఆడటం అనేది లేదండి. రైతులు అక్కడ మోటార్లు పెట్టుకొని ఇంజిన్లు పెట్టుకొని నడుపుకుంటే చాలా మంది రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం కూడా పత్తి కూడా చాలా లాస్ అయిపోయారు. ఈ వాటరే ఇచ్చే మార్గం మీరు చూడండి సార్. 4 పంప్ హౌస్లు కూడా రిపేరింగ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము రైతులు మీకు విన్నవించుకుంటున్నాం. నీళ్లు రావట్లేదని దడిసి కొంతమంది చాలామంది వేయలేదు. ఈ ఆయకట్టు కింద నీళ్లుంటేనే వేయగలిగేది. నీళ్లు లేనప్పుడు వేయలేం. వచ్చే సంవత్సరానికైనా ఈ బాగు చేపించి త్వరగా నీళ్లు ఇస్తే రైతులు కొంచెం సుఖ సంతోషాలతో వర్ధిల్తారని వేడుకుంటున్నాను. డబ్బులు వెచ్చించకపోవడంతో ప్రస్తుతం అయితే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని తమకు నీరు ఇవ్వాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, తారక రామ ప్రాజెక్టు దగ్గర నుంచి. కొండవీడు కోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 7, 8వ తేదీల్లో జరగబోయే కొండవీడు ఉత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో 2K రన్ చేపట్టారు. కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ప్రదర్శనలో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండవీడు కోట చరిత్రను భావి తరాలకు చెప్పి పూర్వ వైభవం తెచ్చేలా ఫెస్ట్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. హెలికాప్టర్ రైడ్, గుర్రపు స్వారీ, సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా కొండవీడు ఫెస్టులో పాల్గొని ఆనందంగా గడపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తెలుగు జాతి చరిత్రకు సజీవ్ సాక్షి కొండవీడు ఫోర్ట్. ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి 7th and 8th ఫిబ్రవరి కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిలుకలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్గా 2K వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము. ఈ కొండవీడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, హార్స్ రైడింగ్, బోటింగ్, కయాకింగ్, ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ షో, చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఫ్యామిలీస్తో వాళ్ళ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను. ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని, కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఒత్తిడి గురవుతా ఉన్నారో 2 రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో, పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కొండవీడు కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద 3 చెరువులు ఉండవు. 365 రోజులు ఉండేటువంటి చెరువులు. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది. ఇది 2K రన్ మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి, ఈరోజు పల్నాడు జిల్లాకి, వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరునాళ్లు జరుగుతాయి. కొండవీడు పోర్ట్ ఫెస్టివల్ కూడా 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి 7, 8. దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు. శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2K మారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. టాక్సీ డ్రైవర్ల దోపిడీ నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించే భారత్ టాక్సీ మొబైల్ యాప్ను నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. జీరో కమిషన్ ద్వారా డ్రైవర్లకు లాభం చేకూరుస్తూ ప్రయాణికులకు తక్కువ ధరలో ఈ యాప్ ప్రయాణ సేవలను అందించనుంది. ఢిల్లీ, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో 2 నెలల క్రితం ప్రారంభమైన భారత్ టాక్సీ పైలట్ ప్రాజెక్టు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వచ్చే 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దీని సేవలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో చేరారని, 1,00,000 మందికి పైగా యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఢిల్లీ, గుజరాత్లలో 10 కోట్ల రూపాయలకు పైగా నగదును ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు అందించినట్లు వెల్లడించారు. సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత టాక్సీ యాప్ పనిచేస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలు అధిక ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జీరో కమిషన్ ద్వారా నడిచే భారత టాక్సీని కేంద్రం అందుబాటులోకి తెస్తోంది.
ఒడిశాలోని కటక్లో ఓ విద్యార్థిని గుండెపోటును ముందుగానే గుర్తించే పరికరాన్ని రూపొందించి ఆశ్చర్యపరిచింది. రావణ్ షా విశ్వవిద్యాలయంలో దేవాశ్రితా దాస్ ఐటీ విభాగంలో 3వ సంవత్సరం చదువుతోంది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే హార్ట్ గార్డును ఆమె తయారు చేసింది. గుండెపోటు రావడానికి 30 నిమిషాల ముందే ఈ పరికరం పసిగట్టి ఆ సమాచారాన్ని రోగికి పంపుతుంది. రోగి కుటుంబ సభ్యులు సమీప అంబులెన్స్లను సైతం అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరం ద్వారా సత్వరం చికిత్స చేసేందుకు వీలుంటుందని దేవాశ్రిత చెబుతోంది. వైద్య వసతులు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. హార్ట్ గార్డు తయారీకి 6 లక్షల రూపాయలు ఖర్చయినట్లు వెల్లడించింది. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపడమే లక్ష్యమని మస్క్ వెల్లడించారు. ఈ ప్రణాళికలకు ఆర్థిక సహకారం కోసం ఇటీవల స్పేస్ ఎక్స్ తన సంస్థలో తన ఏఐ వ్యాపారాన్ని మస్క్ విలీనం చేశారు. ఈ రెండింటితో కలిసి ఏర్పాటైన సంస్థ త్వరలోనే ఐపీఓకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ వ్యవస్థలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఇవి భూమిపైన పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింత పెరిగితే ఈ డేటా సెంటర్లు సరిపోవు. ఇందుకు అంతరిక్ష ఆధారిత ఏఐ ఒక్కటే పరిష్కారమని మస్క్ తెలిపారు. సౌరశక్తితో వాటికి విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నానని వివరించారు. అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లకు చాలా శాటిలైట్లు అవసరమని, అందుకే కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపిస్తామని మస్క్ పేర్కొన్నారు. అటు మస్క్ ప్రణాళికపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సంఖ్య పెరిగితే చాలా సమస్యలు ఎదురవుతాయని, కక్షలో ఉపగ్రహం విఫలమైతే అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు. అంతరిక్ష వ్యర్థాలు భారీగా పెరిగిపోతాయని తెలిపారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోదని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. ఇస్లామాబాద్ లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన ఆయన చాలా స్పష్టతతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రీడా మైదానంలో రాజకీయాలు ఉండకూడదని, అందుకే తాము సముచితమైన నిర్ణయమే తీసుకున్నామని అన్నారు. బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ పూర్తిగా అండగా నిలుస్తుందని షహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. కాగా హై ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో పాకిస్తాన్ ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. పాక్ ఆడకపోతే ప్రపంచ క్రికెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది. ఈ మ్యాచ్ ఆడటం వల్ల తమ దేశ క్రికెట్ కు కలిగే దీర్ఘకాలిక పరిణామాలను పీసీబీ పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికింది. కాగా పాకిస్తాన్ తన ఇతర ప్రాథమిక మ్యాచ్ల కోసం ఇప్పటికే కొలంబోకు చేరుకుంది.